హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం వ్లాగ్ చేస్తున్నా. సో ఈరోజు మదర్స్ డే కాబట్టి మా అమ్మతో ఒక డే అంతా హోల్ డే స్పెండ్ చేయాలనుకుంటున్నాం. సో ప్రిన్సీ, చాలా ప్లేసెస్కి వెళ్ళాలనుకుంటున్నాం, బోలంత ప్లాన్ చేసాం మేము. సో అది లెట్స్ గో. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మై లేట్ అనేది ఇంకా వ్లాగ్లో ఇంకా అది ఎప్పుడు. సో రైట్ నౌ 10:50 అయింది. లెట్స్ గో. అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. సో క్లియర్గా ఈరోజంతా డీటెయిల్డ్గా మా జీవితాల గురించి, అసలు మా అమ్మతో ఏంటి, మా అమ్మ గురించి ఇంకంటే మీకు తెలియని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాం. ఈరోజు మంచిగా ఇట్ విల్ గో. సో ఫైనల్లీ వచ్చేసాం బ్రేక్ఫాస్ట్కి. ట్రూ బ్లాక్ వచ్చాం ఎందుకంటే మా అమ్మకి ఇక్కడ స్మూతీ బౌల్స్ చాలా ఇష్టం. సో ఈ రోజంతా మా అమ్మకి ఇష్టమైన ప్లేసెస్కే నేను మొత్తం అంతా అవన్నీ నేను ప్రిన్సీ ప్లాన్ చేసాం. సో లోపలికి వెళ్దాం. ఇప్పటికే చాలా హంగ్రీ, అసలు ఏం తినలేదు, ఏమీ అవ్వలేదు. ట్రూ బ్లాక్లో అసలు అమేజింగ్ ఉంటాయి. స్టీఫెన్ అన్న వల్ల నాకు ఈ ప్లేస్ నాకు తెలిసింది. సో లెట్స్ గో ఇన్సైడ్. థ్యాంక్ యూ. మా మీరెప్పుడు వచ్చారు? పెట్టుకుంటూ వచ్చేసారా? నైస్. ఇదిగో సో మా అమ్మ ఇక్కడ వచ్చేసారు అండ్ ప్రిన్సీ. రైట్ నా ఇప్పుడు 12 అయింది. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అసలు ఇట్స్ మోర్ లైక్ బ్రంచ్ అన్నట్లు అయిపోయింది. హాయ్ చెప్పు మా. హలో. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో నేను మా అమ్మని ఒక అమేజింగ్ ప్లేస్కి తీసాను. ఇట్స్ మోర్ లైక్ అంటే ఎప్పుడు మా అమ్మ ఎక్స్పీరియన్స్ చేయలేని దానికి నేను మా అమ్మని తీసుకెళ్తున్నాను. సో చూద్దాం అది ఎలా ఉంటుందో. ఎందుకంటే మా అమ్మ అసలు అంటే మా అమ్మ రియాక్షన్ అది అసలు లైఫ్లో మా అమ్మ ఫస్ట్ టైం నాకు కాదు. సో లాస్ట్ వరకు వచ్చి చూడండి వీడియోని. స్టీవ్కి చాలా నచ్చిందంట ఇది. ఒక పచ్చడిలాగా ఉందంట, తినేస్తున్నాడు. మరి ఏంటో ఫస్ట్ మార్నింగ్ నుంచి నాకు చాలా ఆకలితో ఉన్నా. సో డోంట్ మైండ్ మీ. ఇప్పుడు మా అమ్మ డే ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మా అమ్మ నీ డే ఎలా ఉంది? బాగుంది. చాలా డేస్ నుంచి చాలా బిజీగా ఉన్నాం. మొత్తం మేము ముగ్గురం కలిసి ఇలా డే స్పెండ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చారు అనుకుంటా ఉన్నా. చాలా హ్యాపీ అదన్నమాట. యాక్చువల్లీ నేను హైదరాబాద్లో ఉండడం వల్ల నాకు ఈ మధ్యన రాలేదు వీళ్ళతో కలవడానికి. ఈ ఒక 2-3 months అయినట్టుంది వీళ్ళు ఇక్కడికి వచ్చి. సో వాళ్ళు వచ్చారు కాబట్టి బాగుందన్నమాట, మంచిగా ఉంది. అది నేను తిరుగుతున్నాను, తింటున్నాను. యూజువల్గా ఐ డూ దాట్, బట్ సో ఈ రోజన్నీ మీకు తెలియని విషయాలు లైక్ అంటే ఇంటర్నెట్లో మేము చెప్పలేని విషయాలు ఈ రోజంతట్లో మా లైఫ్ మా జీవితంలో అంటే నేను ప్రిన్సీ మా అమ్మ ఎలా పెంచింది అండ్ మా అమ్మ గురించి మీకు తెలియని విషయాలు కొన్ని ఏంటి A to Z ఈ రోజంతట్లో మనం మాట్లాడుకుంటూ ఉందాం. అండ్ ఫుడ్ విషయం వచ్చేసరికి సడన్గా నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటంటే నేను మా అమ్మ అంటే లైక్ చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ ఫుడ్ చేస్తున్నా అక్కడ లైక్ అంటే అక్కడ కూర్చోడానికి కౌంటర్ టాప్ దగ్గర అక్కడ కూర్చుని ఏం చేస్తుంది ఫుడ్ అనేది ఇంకా ప్రతి చూస్తూ నేను పెద్ద అయిన తర్వాత నేనే ఫుడ్ చేస్తాను అమ్మ అనేవాడిని. అసలు అది భలే గుర్తు. అంటే ఈ ఫుడ్ ఇదాలని చూసరికి అలా గుర్తొచ్చింది. రియలీ హ్యాపీ టు స్పెండ్. మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మీ మదర్స్తో అలానే టైంని స్పెండ్ చేయండి. ఓకేనా? విల్ సీ. దీని తర్వాత మనం ఐక్యాకి కూడా వెళ్తాం, అక్కడ మాట్లాడుకుందాం. ఎస్టర్డే అంతా ఫుల్గా రైన్ వచ్చేసి అబ్బా ఒక ఫ్లడ్ వచ్చేసినట్లుగా మొత్తం రోడ్స్ అన్నీ ఫిల్ అయిపోయి మార్నింగ్ చూసేసరికి అసలు ఏమైంది, అసలు అంత నార్మల్గా ఉంది. వేడి మాత్రం ఇంకా స్టార్టెడ్ కదా, ఇంక మే కాబట్టి ఇంకా కంప్లీట్ చాలా వేడి ఉంది. వై ఐక్యా అని అనుకోవచ్చు చాలామంది. అంటే అదేంటి ఐక్యాకి మమ్మీని అంటే అదేమన్నా పెద్ద స్పెషల్ ప్లేసా అని అనుకోవచ్చు. కానీ ఏంటంటే మా అమ్మకి ఐక్య అంటే
చాలా ఇష్టం. అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ ప్లేస్ అని చెప్పచ్చు. మా అమ్మకి ఐక్యాలో ఉన్న ఫుడ్ కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మా అమ్మగా నీగా సో ఇద్దరికి ఇట్స్ మోర్ లైక్ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మా తాతయ్య ఆల్రెడీ ఆయన చాలా కాలం స్వీడన్లో ఉన్నారు కాబట్టి, సో నేను కూడా స్వీడన్ టైప్ నాకు ఐక్యం అంటే ఇట్స్ మోర్ లైక్ అంటే నా హోమ్ అన్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి ప్లేసెస్ అన్నీ చూసి లైక్ అంటే ఇక్కడ ఉన్న థింగ్స్ కానీ ఇక్కడ అన్ని ఐడియాస్ అంటే లైక్ అంటే ఆ ల్యాంటర్న్స్ కానీ లైక్ అంటే ఆ ప్లేస్మెంట్స్ అండ్ ఆ మ్యాట్స్ కానీ మొత్తం హోల్ ఈ రూమ్ అంతా చూసి మనం ఇంట్లో ఏం చేయొచ్చు లైక్ అంటే మా అమ్మ ఇంప్రవైజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి లైక్ అంటే మా అమ్మకి చాలా బాగా ఇష్టం. మీరు అనుకోవచ్చు అయితే మా అమ్మ లైక్ అంటే ఆర్కిటెక్చర్కి దానికి సంబంధించిన ఏమైనా చదువుకుందా అంటే నో, మా అమ్మ 9th క్లాస్ వరకే చదువుకున్నారని మీలో చాలామందికి కూడా తెలుసు. మా అమ్మకి ఆ ఇంట్రెస్ట్ ఎందుకంటే గ్రాండ్ డాడీ వల్ల మా అమ్మకి దీని మీద చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే మా గ్రాండ్ డాడీ లైక్ కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఎన్నో ఇయర్స్ లైక్ చిన్నప్పటి నుండి ఇట్స్ మోర్ లైక్ అంటే లాట్స్ ఆఫ్ ఇయర్స్ అంటే నాకు ప్రాపర్గా ఎన్ని ఇయర్స్ అనేది గుర్తులేదు కానీ దుబాయ్లో ఆయన చేస్తూ. సో మా అమ్మకి అలా చిన్నప్పటి నుండి మా గ్రాండ్ డాడీ కూడా అమ్మ నీకు ఏ కలర్ అంటే ఇష్టం, ఈ టైల్స్ వేద్దామా లేదంటే వాల్కి ఈ పెయింటింగ్ వేద్దామా, మా అమ్మ ఏది మోర్ లైక్ 5-6 ఇయర్స్ అప్పటి నుండి ఏం వేద్దాం, ఇది ఏం చేద్దాం, ఇది సోఫా కొందామా లైక్ ఇలా అన్నీ చెప్పేసరికి మా అమ్మ అప్పటి నుండి డాడీ అది కావాలి ఈ కావాలి ఇలా చేద్దాం అలా చేద్దాం అని గ్రాండ్ డాడీకి ఐడియాస్ ఇస్తాం. అందుకని మా అమ్మ ఏది ప్రాపర్ కన్స్ట్రక్షన్ అనేది A to Z మా అమ్మకి ఏమి చదువుకోకపోయినా A to Z క్లియర్గా ప్రతిదీ మా అమ్మకి తెలుసు. సో అందుకని ఈ ప్లేస్కి తీసుకొచ్చి అంటే మా అమ్మ షీ ఫీల్స్ హ్యాపీ లైక్ అంటే ఇక్కడ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అంటూ ఉంటుంది. మా అమ్మకి ఇవంటే ఇష్టం, ప్లాంట్స్ హౌస్కి సంబంధించినవి ఇవన్నీ. సో మా అమ్మ ఎలా పెంచింది, మా అమ్మ ఎలా ఉండేది మాతో పాటు అనేది మొత్తం అంత క్లియర్గా విల్ టాక్. సో మేము ఎస్టర్డే వచ్చాం కంప్లీట్గా. ఇంకా నేను డ్రైవ్ చేస్తూ అంటే టైం అసలు సరిపోలే. ఒక పక్క నుంచి రైన్ వస్తుంది అండ్ ఇంకో పక్క నుంచి బాగా టైర్డ్ అయిపోయాము సో అందుకని ఇంకా నా ఫేస్ ఇంకా స్లీపీ మోడ్లో ఉంది కానీ ఐఎమ్ నాట్ స్లీపీ. సో ఇక్కడ మాత్రం అయితే నాకు ఐక్య వచ్చాము అని అంటే నాకు అసలు పప్పాతో ఉన్న మెమరీస్ అసలు టూ మెనీ మెమరీస్. నాకంటే బాగా వచ్చేవాళ్ళం. నేను ఇక్కడ పప్పాతో అనేవాడిని, పప్ప నాకు ఇక్కడ అంటే ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం అంటే అరే ఇక్కడ ఏం నచ్చుతుందిరా అని అంటే పప్పకి పెద్ద ఇది నచ్చేది కాదు. ఎందుకంటే ఆ మసాలా ఇవన్నీ పెద్ద ఉండేది కదా. ఇప్పుడైతే లైక్ ఆ చికెన్ బిర్యానీ అని ఇలా వచ్చినాయి కానీ స్టార్టింగ్లో అయితే మీట్ బాల్స్ ఇవన్నీ ఇలానే ఉండేవి. సో నేను ప్రిన్సీ కలిసి ప్లాన్ చేసాం మదర్స్ డేకి మా అమ్మని బయటికి తీసుకుని వెళ్ళి మంచిగా తనతో స్పెండ్ చేయాలి అనేది. సో మదర్స్ డే అనేది కూడా ఎందుకు కనిపెట్టారు అని అంటే అట్లీస్ట్ ఇయర్కి కనీసం ఒక్కరోజైనా అమ్మ గుర్తు రావాలి మనుషులకి అనే ఇదిలో ఫాదర్స్ డే అయినా మదర్స్ డే అయినా అందుకని పెట్టారు. సో మీరు కూడా మీ తల్లిని తీసుకుని వెళ్ళి బయట ఎంజాయ్ చేయండి, లైక్ మేక్ మెమరీస్ విత్ హర్. ఎంతకాలం ఉంటారో ఎవరికి తెలీదు. మనం అప్పటి వరకు ఆరోగ్యంగా ఉంటారు కానీ సడన్గా దేవుడు పిలుచుకుంటే ఈ లోకంలో ఉండలేరు. సో అంటే ఐ డోంట్ వాంట్ టు మేక్ దిస్ ఎమోషనల్, బట్ ఉన్న సమయంలోనే మీరు ఏమైనా చేయగలరు. మంచి మెమరీస్ చేసుకోండి మీ మదర్స్తో, మంచిగా ఎంజాయ్ చేయండి తనతో. అంటే లైక్ మీ తల్లి కూడా మీ దగ్గర నుంచి నా కొడుకు దగ్గర నుంచి లేదంటే నా కూతురు దగ్గర నుంచి ₹1,00,000 రావాలి లేదంటే 2 లక్షలు అంటే దే డోంట్ వాంట్ మనీ కోసం లైక్ పేరెంట్స్ అంటే ఐ డోంట్ నో అలాంటి వాళ్ళు ఉండరు అని చెప్పను కానీ బట్ మెజారిటీ ఏం చెప్తున్నానంటే లైక్ మెజారిటీ తల్లులు జస్ట్ నా పిల్లోడు కొంచెం టైం అయినా స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా అనేది అలా ఉంటుంది. అమ్మ ఐ లవ్ యూ ఎప్పుడు మీరు కొంతమంది చెప్పుండొచ్చు కొంతమంది చెప్పకపోయి ఉండొచ్చు, బట్ వెళ్ళి హగ్ చేసుకొని అమ్మ ఐ లవ్ యూ మనం వెళ్దాం బయటికి వెళ్దాము పద అని. సో అంటే ఓన్లీ మదర్స్ డే రోజే మీ తల్లిని బయటికి తీసుకెళ్ళాలి అని కాదండి, ఆల్వేస్ మేక్ మెమరీస్ విత్ హర్. అంటే అట్లీస్ట్ ఈ రోజైనా మదర్స్ డే సందర్భంగా నేను బయటికి తీసుకెళ్తాను, లెట్స్ గో అవుట్, లేదంటే మనం డిన్నర్కి వెళ్దాం, లేదంటే లంచ్కి వెళ్దాం, లేదంటే అవి చేద్దాం, షాపింగ్ వెళ్దాం, సంథింగ్ మేక్ మెమరీస్ విత్ హర్. అంటే నేను జీవితంలో ఎప్పుడు చేయలేనివి నా తల్లితో నేను ఈ చేయలేదని మీరు అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా చేసేలా చూడండి, తర్వాత మీరు ఎటువంటి రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు. సో దట్స్ ద థింగ్. యాక్చువల్లీ మాది ఇది వరకు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళం అనమాట. ఇప్పుడు మాది చాలా చిన్నగా ఉండేది, కాంపాక్ట్గా ఉండేది. కానీ అప్పుడు మా అమ్మ చాలా 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 మంచిగా చేసేదన్నమాట. అది అందరికీ ఇష్టం. మా స్కూల్ అప్పుడు మా ఫ్రెండ్స్ కానీ మా టీచర్స్ కానీ భలే ఉంది మీ హౌస్, చిన్నగా ఉన్న కూడా క్యూట్ ఉంది అని అనేవాళ్ళు. ఎందుకంటే మాకు బంక్ బెడ్ అని ఏమేమో ఉండేవి. అప్పుడు నాకు పెద్ద గుర్తులేదు కానీ భలే ఉండేది.
సో నాకు అలౌన్ టైం దొరికింది కాబట్టి నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లైక్ అంటే మా మమ్మల్ని ఎలా పెంచేది అని అంటే చాలామందికి ఈ విషయం తెలియకపోవచ్చు. బట్ ఏంటంటే మా మమ్మల్ని చాలా అంటే ప్రతిదానికి చిన్నప్పటి నుండి నో అన్నట్లే పెంచింది. అంటే బయటికి వెళ్తామంటే నో, ఇది చేస్తామంటే నో, మూవీస్ అంటే నో, ఈవెన్ కార్టూన్స్ కూడా నో. అంటే ప్రతిదానికి ఏంట్రా బాబు నో అనేది. అంటే నేను మా కజిన్స్తో చూసుకుంటే మా కజిన్స్ అలా అంటే వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటున్నారు కదా, మా అమ్మ ఏంటి ప్రతిదానికి నో 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 అని చెప్తుంది అని అంటే చిన్నోడిని కదా నేను. అంటే తిట్టుకునేవాడిని కాదు కానీ బట్ మోర్ లైక్ ఏంటంటే ప్రతిసారి నో అంటున్నారు ఏంటి అని అంటే కొంచెం అని కొంచెం సాడ్ ఫీల్ అయినట్లు అని అనుకున్నాను. ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానంటే నో, ఫ్రెండ్స్తో ఉంటాను నో, ఫ్రెండ్స్ ఇంటికి రావడం నో, మమ్మల్ని అడిగితే నో అనేది. సో పప్ప దగ్గరికి వెళ్ళి పప్ప వెళ్తా అంటే వెళ్ళండి దాంట్లో ఏముంది అని పప్ప అని అంటే మా అమ్మ వెంటనే పప్ప దగ్గరికి వెళ్ళి అంటే మేము లేని టైంలో పప్ప దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు అలా అంటున్నారు నో అని చెప్పండి అని మా అమ్మ అని అంటే మళ్ళీ పప్ప మీ అమ్మ చెప్పింది కదరా అంటే వినండి ఇంకా వద్దులే ఇంకా ఎందుకు మళ్ళీ ఆవిడ అసలు ప్రార్థన చేసేసి దేవుడికి చెప్పేస్తుంది అని సీరియస్గా డెడ్ సీరియస్గా మా అమ్మ అంటే నిజం చెప్పాలంటే పీక్కు తినేసింది మమ్మల్ని. ఆ చైల్డ్హుడ్ అంతా మమ్మల్ని అంటే ఇది నో అది నో బాబోయ్ అంటే మాకు చిరాకు వచ్చేసేది మా అమ్మ మీద. అంటే తల్లులు అంటేనే అంతే, ప్రతిదానికి ఏం అంటే చిన్నదానికి కూడా గొడవ 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 ఇంకా గొడవ అంతేనే. నాకు లైక్ 4th క్లాస్ అదే చెప్తున్నాను 4th 5th ఆ టైంలో కూడా ఎవ్రీ నైట్ అంటే చెప్తూ ఉండేవాళ్ళు. నేను చెప్పేది ఏంటంటే తల్లిలు అనగా తండ్రులు అనగా తిడుతూనే ఉంటారండి. వాళ్ళు తిట్టడం ఎందుకు తిడతారంటే నాకు ఇంతకాలానికి నాకు తెలిసింది. అంటే మా అమ్మ అప్పుడు నో అంది కాబట్టే ఈరోజు నేను ఇలా ఉన్నాను. అంటే చాలా థింగ్స్కి నో అంది కాబట్టి నేను ఇలా ఉన్నాను, ఐఎమ్ బెటర్ అని నేను చెప్పుకోగలను. పప్ప అయితే చాలా అంటే నెమ్మదిగా కేర్తో లవ్తో అంటే మెల్లగా చెప్పారు నాన్న ఇది ఇలా ఇదే. మా అమ్మ అయితే లైక్ తిట్లండి బాబు, లైక్ అంటే చాలా ఘోరంగా తిట్లు అని అంటే ఇలా తిట్లు అంటే అలా అని కాదు, అంటే గట్టిగా అరవడం ఇలా అది నేను చెప్పాను కదా స్టీవ్ ఇలా చేయడం అని. సో అలాగా మా అమ్మ నువ్వు అలా అంటుంటే మాకంటే నచ్చేది కాదు. నాకు ప్రిన్సిపల్ లెక్చర్స్ అని అంటే బాబోయ్ వద్దు నాకు లెక్చర్స్ వద్దు ఇవ్వద్దు. సో పప్ప మీరు చూడండి పప్ప అంటే నువ్వు ఆగు స్వప్న అని మా అమ్మ పాప అని ఇదిగో ఇలా అంట అంటే పాప మీరు చెప్పింది చాలా నచ్చింది అని అలా మమ్మల్ని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయ్యి మీ జీవితాలు కూడా మీ తల్లులతో మీ తండ్రులతో ఉంటారని. అందుకని ఈ వీడియో లైక్ అంటే ఈ వీడియో చేస్తుంది ఏంటంటే అదిగో మాటల్లో కూడా మా అమ్మ వచ్చేస్తుంది. సో చూద్దాం. సో వచ్చేసారు కాబట్టి ప్రిన్సీ కూడా ఇదిగో ఇప్పుడే వచ్చింది. సో విల్ సీ తింటాకి చూద్దాం. వాడు చేంజ్ చేస్తాడు మెను. ఇదివరకు ఐక్యాలో ఫుడ్ చాలా బాగుండేది కానీ ఇప్పుడైతే డైల్యూట్ చేసేసి లైక్ అంటే స్వీడన్ ఫుడ్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ ఇక్కడ ఎప్పుడు వచ్చినా కూడా మీట్ బాల్స్ అండ్ ఇవే తినేవాడిని కానీ ఇక్కడ వచ్చేసరికి చేంజ్ చేస్తాడు, బాగాలేదు. నాకు ఇప్పుడే సైలెంట్ టైం దొరికింది. స్టీవ్ నాకు చెప్పాడు కదా మా అమ్మ గురించి చిన్నప్పటి నుంచి ఎట్లా పెంచింది అనేది. స్టీవ్ కన్నా యాక్చువల్లీ స్టీవ్ ఉన్నది మా అమ్మ స్ట్రిక్ట్నెస్ అంతా మొత్తం ఉన్నది కానీ ప్రతిదానికి నువ్వు అనేది అని అన్నట్టున్నాడేమో కదా. కానీ స్టీవ్తో కంపేర్ చేసుకుంటే నాకే ఎక్కువ టార్చర్ ఉండేది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నా 5 years అప్పటి నుంచి మా అమ్మ నాకు సాంగ్స్ పాడాలి అన్నీ ఎక్కువ పుష్ చేయడం మొదలుపెట్టింది అనమాట. ఎందుకంటే చర్చ్లో పాడాలి ఇట్లా చేయాలనేది. ఎందుకంటే మా అమ్మకి సింగింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను ఊరికే దేనో హమ్ చేస్తున్నట్టున్నాను. సో అట్లా చేస్తూ ఉంటే మా అమ్మ చూసి అప్పటి నుంచి సంగీతం క్లాసెస్ కానీ ఏదేదో చేసేది. ఇంటికి ఒక సార్ కూడా వచ్చేవాడు, పాపం ముసలాయన. ఆయన నేను టార్చర్ పెట్టేసేదాన్ని ఎందుకంటే నేను అటెండ్ అయ్యేదాన్ని కాదు, ఇది అదని చెప్పేదాన్ని. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని, ఏదేదో చేసేదాన్ని పాపం ఆయన. సో ఏది సరిగ్గా ఏం నేర్చుకోలేదు, ఓన్లీ చర్చ్లో పాడేదాన్ని అనమాట.
9th క్లాస్ వరకు నాకు ఫుల్ టార్చర్ అనమాట. మా మమ్మ ప్రతిదానికి ఏ మీటింగ్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఇప్పుడు నువ్వు సాంగ్ పాడాలంటే అబ్బా నాకు టెన్షన్ వచ్చేసేది, నాకు కడుపులో నొప్పి వచ్చేసేది, లేదంటే ఏం చేయాలో అర్థమయ్యేది కాదు, ఏడ్చేసేదాన్ని. ఏమన్నా ఉందంటే నువ్వు ఇలా చేయకపోతే కుదరదు, ఇది చెయ్యాలంతే అనేది. పప్పకి ఒక్కొక్కసారి తను పెట్టే స్ట్రెస్కి మా పప్ప కూడా ఒకసారి ఇదిగో పిల్లని అలా ఇబ్బంది పెట్టకు, తనకు వద్దకపోతే ఇంకొదిలే, తను పాడలేకపోతే ఇంకొదిలే, ఎందుకు అలా టార్చర్ పెడుతున్నావు అని కూడా పాప అనేవాళ్ళు. కానీ అస్సలు వినేదే కాదు. మా మమ్మకి పాడటం అంత ఏమీ కాదు, తనకేమీ అంత రాదు, కానీ అన్ని కరెక్షన్స్ అన్నీ తెలుసు. సో ఎట్లా నేర్పించింది నాకు పాడడం అనేది సాంగ్స్ ప్లే చేసేది. సాంగ్స్ ప్లే చేసి ఆ సాంగ్ ఆమె ఎట్లా పాడుతుందో అలాగే పాడాలి అనేది. మళ్ళీ ఆ బిట్ నేను సరిగా పాడకపోతే అది మళ్ళీ రివైండ్ చేసి అదిగో అట్లా తిప్పింది కదా, ఇలా చేయాలి అలా చేయాలి అనేది చెప్పేదనమాట. చాలా కష్టమైంది 9th క్లాస్ వరకు. అస్సలు రానే లేదు. ఎందుకంటే నేను అది నోట్స్ రీచ్ అయ్యేదాన్ని కాదు, కొంతవరకే పాడగలిగేదాన్ని. మిగతాదంతా కొంచెం కష్టంగా ఉండేది నాకు. 9th క్లాస్ తర్వాత వర్షింపని చేశాను కదా, ఆ ఆల్బమ్ జస్ట్ ముందే, అప్పుడు నాకు కొంచెం ఏదో ఫిగర్ అవుట్ చేసా, మంచిగా వచ్చేసింది. సో ఆ టెక్నిక్ నేను నేర్చుకున్నా, నాకు నేనే నేర్చుకున్నా ర్యాండమ్గా. అప్పుడు అట్లా వచ్చిన తర్వాత నుంచి ఓకే పాడడం సరే నేను చేయగలను అన్నట్లు ఉండేది అనమాట. లేదంటే అప్పుడు వరకు బాబోయ్ ప్రతి దానికి నా హోల్ చైల్డ్హుడ్ అంతట్లో ఈ టార్చరే నాకు. మా మమ్మ టార్చర్ పెట్టింది అని ఇట్లా అంటున్నాం, కానీ గుడ్డే ఇప్పుడు తను అట్లా చేయకపోతే నేను ఇట్లా ఉండేదాన్ని కాదు కదా. స్టార్ ఏంజెలినా ఎడ్వర్డ్స్ అంటే పర్లే, దేవుడి దేవాళ్ళు అందరికీ తెలుసు. అట్లా ఎందుకు తెలుసు, తను అట్లా చేయకపోతే తెలిసేదాన్నే కాదు. ఎందుకు, నేను పాడను కదా, బద్దకస్తురాలు అలాగే ఉంటాను కాబట్టి. నేను కానీ స్టీవ్ కానీ మా ఫెయిత్ విషయంలో మా అమ్మ పప్ప వీళ్ళ విధానాలు, వీళ్ళు ఎలా ఉన్నారు ఇంట్లో బయట అవన్నీ అబ్జర్వ్ చేసి పిల్లలు అబ్జర్వ్ చేస్తారు కదా. సో వాళ్ళ మీద ప్రభావితం వస్తుంది కదా, వాళ్ళ పేరెంట్స్ ఎట్లాగా ఉన్నారు పిల్లలు కూడా అలాగే ఉంటారు. అమ్మో ఇది అది దేవుడు అనేది గుడ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎందుకంటే ఇట్లాంటి పేరెంట్స్ లేకపోతే బాగా ఫ్రీగా ఉండే పేరెంట్స్ ఈ మధ్యలో ఉంటారు కదా, క్రిస్టియన్స్ అయినా కూడా. అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే మేము ఇష్టానుసారంగా ఉండేవాళ్ళేమో. నేను స్టీవ్ దేవుడు అనకుండా, దేవుడికి ప్రయారిటీ ఇవ్వకుండా మేము మా సామర్థ్యం మేము చేయగలం మా కాన్ఫిడెన్స్ అట్లా ఉండేదేమో. దట్ ఈస్ నాట్ గుడ్, దట్స్ నాట్ రైట్. సో బట్ నేనైతే ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అబౌట్ థింగ్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ మంచిగా ఉన్నందుకు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇప్పటికీ 6 అయిపోయింది. ఇక్కడే లైక్ ఆల్మోస్ట్ మా అమ్మకి చాలా ఇష్టం. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత ఇంకో ప్లేస్ ఉంది, అది నైట్ ప్లేసే. సో యా విల్ గో సీ యూ ఇన్ కార్. నాకు నిద్ర వచ్చేసేలాగా తెలుసా, మదర్స్ డే అనేమో నాకు తెలియదు, కానీ నేను అది అంటే మా అమ్మ ఐక్య ఎంత ఇష్టం అనేది ఇది చూస్తున్నారు. అటు సైడ్ చూడండి ఒకసారి, ఇది వెనకాల కూడా మొత్తం అంటే వచ్చేటప్పుడు కూడా సీట్ తీసేసి వచ్చాము ఇంట్లో. సో అది చూస్తున్నారు మా అమ్మ ఇక్కడ, ఆ పక్కన ప్రిన్సీ అక్కడ కూర్చుంది, ఇంకా కంప్లీట్ ప్యాక్ అయిపోయి. సో రైట్ నౌ 6:44 అయింది. టూ మచ్ అంటే నేనేమనుకున్నా అంటే మామూలుగా లైక్ మా అమ్మ ఫేవరెట్ ప్లేస్ అని నాకు తెలుసు అని అనుకున్నాం. ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ లాగా ఉందండి. సో యా నేను అనుకున్న మేబీ నెక్స్ట్ ప్లేస్ క్యాన్సిల్ చేస్తానేమో అనుకుంటున్నాం. విల్ సీ. నేను ఇప్పుడు ఇప్పుడే ప్యాక్ మొత్తం అంతా సెట్ చేసేసి కార్లో కూర్చున్నా, కొంచెం గాలి పీల్చుకుంటున్నాం. సో తర్వాత విల్ సీ అన్నమాట. సో ఫైనలీ మేము ఫైనల్ ప్లేస్కి వచ్చాము. అంటే మధ్యలో ఒక ప్లేస్ అనుకున్నాం, అవ్వలేదు. ఎందుకంటే మా మమ్మ ఎస్ చాలా మంచి పని చేశారు ఐక్యాలో. అనుకున్నదేమో 2-3 అవర్స్ అనుకున్నాం. 5 అవర్స్ ఉంటామా? 6:30 వరకు ఉన్నాం అక్కడే. సో అదండి. సో
ఇంకా ఫైనల్ ప్లేస్కి వచ్చా. మా అమ్మతో ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మాత్రం ఉంటుంది. సో ఇప్పుడు మా అమ్మని ఎక్కడికి తీసుకెళ్తున్నా అంటే గో కార్టింగ్ తీసుకెళ్తున్నా. అసలు ఇది అంటే గో కార్టింగ్ అంటే నాకు అసలు భలే ఇష్టం, కానీ మా అమ్మని నేను తీసుకెళ్ళాలని నేను అనుకున్నాను. సో మా అమ్మతో పాటు వెళ్దాం. సో ఏమైందంటే మా అమ్మకి అంటే కొంచెం భయమని కాదు, బట్ మోర్ లైక్ అంటే వద్దు అనేసరికి స్టార్టింగ్ 2 laps మాత్రం మంచి స్పీడ్ వెళ్ళా. సో తర్వాత అయితే మంచిగా మెల్లగా వెళ్ళాను. మా అమ్మ ఎక్స్పీరియన్స్ అడుగుతాం. యాక్చువల్లీ నాకైతే ఇలాంటి అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, కానీ కేవలం స్టీవ్ కోసం అంతే. అంటే నేనంటే మా అమ్మతో మెమరీస్ అసలు అంటే నాకు తెలిసి పెద్ద ఎక్కువగా మదర్స్తో వెళ్ళడం. యాక్చువల్లీ నీ మంత్ బేబీ అప్పుడు నేను డ్రైవ్ చేసుకుంటూ నేను పక్కన 6 months బేబీని అట్లా కూర్చోబెట్టుకుని నేను నీకు బెల్ట్ పెట్టేసి నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా. ఇప్పుడు నన్ను నీ పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు డ్రైవ్ చేసుకుంటా తీసుకెళ్తా ఉన్నా. గో కార్ట్లో కార్ నేనే డ్రైవ్ చేస్తా. 40,000 పైన మా అమ్మతో డ్రైవ్ చేశా. ఓకే, నైస్ నైస్. సో ఏమైందంటే మా అమ్మకి ఆల్రెడీ నేను కొన్ని ల్యాబ్స్కి తీసుకుని వెళ్ళాను. తర్వాత మళ్ళీ నేను కూడా నాకు చేయాలనిపించి, అంటే ట్విన్ దాంట్లో అంత పెద్దగా ఇది అనిపించలేదు. సో నేను తర్వాత మళ్ళీ నేను తీసుకున్నాను. సో నేను మళ్ళీ వెళ్ళొచ్చి అబ్బా ఇట్ వాజ్ నైస్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం చేస్తే నాకు మాత్రం జీవితకాలం గుర్తుంటుంది. అంటే మా అమ్మతో ఇలా నాకు తెలిసి ఎవరు వెళ్ళుండరు అని అనుకున్నాను. అంటే నాకు తెలిసిన మమ్మీస్లో అయితే మరి ఎవరు లేరు నేను గో కార్టింగ్కి వెళ్ళాను అనేది. మా అమ్మయ్య ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళలో, మిగతా వాళ్ళు వెళ్ళారు ఐ డోంట్ నో. కానీ ఒక మండీకి వెళ్దాం అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ 10 years పైన ఉండే, మోర్ దెన్ 10 years నుంచి ఆ ప్లేస్కి మండీ అంటే అక్కడికే వెళ్తాం. లైక్ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి మాకు వాళ్ళందరూ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ బాగా తెలుసు. 10 years అంటే మీరే చూడండి. సో ఇంకా అక్కడికి వెళ్దాము అంటే ఇక్కడ మాకేం పెద్ద నచ్చలేదు. ఇట్స్ మోర్ లైక్ అంటే ఇంకా ఓన్లీ లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అన్నీ ఓపెన్ చేసి చాలా వెరైటీస్ ఉండి చాలా బాగుంది. కానీ ఇప్పుడైతే మరి అసలు ఏం లేవు. మరి అదే మాకు అర్థం కాలే. అంటే చూసాం ఆల్రెడీ, ఇంకా సర్లే ఫస్ట్ గో కార్టింగ్ అదంతా చూసిన తర్వాత అది చేసిన తర్వాత అప్పుడు డిన్నర్ గురించి ఆలోచిద్దాం అనుకున్నాం. కానీ ఇంకా మండీకి వెళ్తున్నాము. ఎందుకంటే ఆ మండీకి మాకు ఉన్న కనెక్షన్ అబ్బో టూ మచ్. అంటే వీ హ్యాడ్ సో మెనీ మెమరీస్, లైక్ సో మెనీ అంటున్నా కదా. మోర్ లైక్ ఒక అంటే 10 yearsలో 50 to 100 ఉన్నా కూడా ఆశ్చర్యం లేదు. అంటే అన్నిసార్లు మేము వెళ్ళింది. సో టూ మెనీ టైమ్స్ అక్కడికి మేమైతే వెళ్ళింది. సో అక్కడికి వెళ్దాం. సో రైట్ నా అయితే ఇది ఫ్లిప్ సైడ్ కదా. సో మళ్ళీ అక్కడికి మాదాపూర్ అక్కడికి వెళ్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచి సో లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లిటిల్ సర్ప్రైజ్ అంటూ ఉంది చిన్నది. సో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ మీరు నన్ను బోలెన్ సార్లు అడిగారు. ఏంటనంటే మా అమ్మ ఆర్కిటెక్టా, ఇంకేమైనా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ ఏమైనా చేశారా, అదా ఇదా అని చెప్పి. సో మా అమ్మని అడుగుదాం. అమ్మ ఏంటి అసలు నువ్వు ఏం చేసావు? ఏమైనా చదివావా? సూపర్ హైయర్ స్టడీస్ ఏమన్నా ఏం చేసావు? నేను చదివింది అంటూ ఏం లేదండి. నేను 9th class అంతే. నేనేమి ఇప్పుడు చదివిన చదువు కూడా నేనేం కాదు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్, నాకు చాలా ఇంటీరియర్ డిజైన్ అంటే ఇంటీరియర్ డిజైన్ అంటే ఏదో మన షాప్లో చూసిన వస్తువుని తీసుకొచ్చేసి ఇంట్లో పెట్టేసి అబ్బా ఇదే ఇంటీరియర్ డిజైన్ అది కాదు నా దృష్టిలో. అంటే ఏ ప్లేస్ని ఎలా ఉపయోగించాలి, ఏ ప్లేస్ని ఎట్లా అలంకరించాలి, లేకపోతే ఏ ప్లేస్ని ఎలా యూజ్ చేయాలి, లేకపోతే చాలా ఈజీగా అంటే చూడడానికి అందంగా ఉండాలి, అది అంతా కూడా చాలా ఉపయోగకరంగా ఉండాలి. అట్లా ఆలోచిస్తాను అన్నమాట నేను ఏదైనా కూడా. దేవుని కృప అనుకుంటాను అంతే. యాక్చువల్లీ ఈ విషయంలో నన్ను బాగా ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తి
పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారే. ఎందుకంటే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఆ డిజైనింగ్ అంతట్లో నేను ఆయనకి చెప్తా ఉన్నప్పుడు చాలా బాగుంది ఇట్లాగా అని చెప్పి దాన్ని అంతా ఇది చేసేవాళ్ళు. కొన్నేమో ఇలా చేద్దాము లేకపోతే ఇంకా ఆలోచించు అంటూ ఉండాలి. నేను అందుకే ఇంకా బాగా ఇంట్రెస్ట్గా నేను చేయడానికి అవకాశం వచ్చింది అనుకుంటా. ఇప్పటికీ నాకు ఇష్టం, నాకు అంత అందంగా పెట్టడం లేకపోతే దాన్ని చాలా మంచిగా ఉపయోగకరంగా చూడడానికే కాదు దాన్ని వినియోగించడానికి కూడా బాగుండేలాగా ఉండడం నాకు ఇష్టం అన్నమాట. సో యాక్చువల్లీ ఏంటంటే మా ఇంటికి వచ్చే మేసన్స్, కార్పెంటర్స్, ఇంకా ఎలక్ట్రీషియన్స్ వీళ్ళందరూ మా అమ్మనే అడుగుతారు అనమాట, ఇది ఎట్లా చేయాలి మేడం గారు, ఇది ఎట్లా చేయాలని. ఎందుకంటే మా అమ్మ చాలా ఈజీగా చెప్తుంది అని అంటారు. మీరు లేకపోతే ఇక పని జరగదండి, మీరు లేకపోతే మాకు ఈజీగా ఎవరో చెప్పట్లేదు అన్నట్లు అంటారు అనమాట. యాక్చువల్లీ నాకు ఇన్స్టాగ్రామ్లో రిక్వెస్ట్ పెడతారు కదా, డిఎమ్స్లో అందరూ అడుగుతారు అనమాట, మా అమ్మకి ఎందుకు పాప అంటే అంత ఇష్టము ఏంటి అని చెప్పి అడుగుతారు. ఏంటి యాక్చువల్లీ నా ఇష్టం కన్నా కూడా పాస్టర్ స్వెన్ ఎడ్వర్డ్స్ గారికి నేనంటే చాలా ఇష్టం అండి. ఆ ఇష్టాన్ని బట్టి నాకు ఇంకా ఆయన అంటే ఇష్టం పెరిగిందనమాట. అంటే నన్నులాగా ప్రేమించిన వ్యక్తి. అంటే నా కోసం తను చాలా చాలా విషయాలు, అది మాటలు కానీ లేకపోతే చేతలు కానీ తను చాలా పడ్డారు అనే నాకు అది తెలుసు. అసలు అనిపిస్తూ ఉంటుంది తనకి ఎంత ప్రేమ లేకపోతే నా విషయంలో అంతగా ఇది చేస్తూ ఉన్నారు అని. అందుకే ఆయనకి చాలా కోపం, కానీ ఆ కోపం నా మీద వ్యక్తపరిచేటప్పుడు కూడా నాకు ఒకటే గుర్తొచ్చేది, తనకి నేనంటే చాలా ఇష్టం కదా అని. అందుకే ఆయన కోపాన్ని చూపిస్తున్నా కూడా నేను మాత్రం కామ్గా ఉంటానే ఉండేదాన్ని. ఆయన కూల్ అయ్యాక తర్వాత నా కోపాన్ని లేకపోతే గారంగా నేను ఇది చేసి గొడవ పెట్టుకోవడం అది తర్వాత విషయం. కానీ ఆయనకి మాత్రం నేనంటే చాలా ఇష్టం. నేను అందుకే అనుకుంటా, అలాంటి వ్యక్తి ప్రేమను 27 years నేను పొందుకోవడానికి దేవుడు కృప చూపించారు కదా. నేను అనుకుంటా ఆ ప్రేమ చాలు, నేను బ్రతికినంత కాలం కూడా తనకి భార్యగా నమ్మకంగా బ్రతికేసి ఈ లోకాన్ని విడిచిపెట్టేయచ్చు. ఆ జ్ఞాపకాలు చాలు నాకు, నేను హాయిగా బతికేయచ్చు ఆ జ్ఞాపకాల్లోనే అనుకుంటా నేను. అంతే, నేను ప్రేమించేదానికన్నా ఫస్ట్ నన్ను ఆయన చాలా ప్రేమించారు. అందుకే నేను అంత ప్రేమను నేను చూపించగలుగుతా ఉన్నా. నేను అనుకుంటా అది దేవుడి ప్రేమే నా విషయంలో అని. దేవుడే ఆ ప్రేమను ఆయనలో ఉంచాడు అనుకుంటాను నేను. సో చాలా టైర్డ్ అయిపోయాం అసలు. ఇదో ఎంఎంటీకి ఇప్పుడే వచ్చాం. సో లెట్స్ గో. అంటే నేను అక్కడ పెద్ద ఎక్కువ వీడియో తీయడానికి కూడా అంటే కొంచెం క్రౌడెడ్ ఉంటుంది, బట్ ఐ విల్ షో యూ సమ్ క్లిప్స్. చూడండి. సో ఫైనలీ ఎంఎంటీ నుంచి వచ్చేసాం, అయిపోయింది కంప్లీట్. అంటే నేను అక్కడ చూపించడానికి కొంచెం ఇబ్బంది అయింది, అంటే క్రౌడెడ్ ఉంది కాబట్టి. సో ఎందుకు ఎంఎంటీ అవుట్ ఆఫ్ ఆల్ అని మీరు అనుకోవచ్చు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు. సో ఏంటంటే ఈ ఎంఎంటీకి మాకు చెప్పాను కదా నేను ఇందాకే, ఆల్మోస్ట్ 10 years పైగానే, మేము మోర్ దెన్ 10 years అయింది. లైక్ అంటే అప్పటి నుండి వెళ్తూనే సో మేము టూ మెనీ మెమరీస్ ఇక్కడ. సో ఫైనలీ ఇంకొచ్చే. సో ఈ వీడియోని నేను ఎందుకు చేస్తున్నానంటే 2 reasons ఉన్నాయి. ఒకటి, ఈ వీడియోని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యి మీ మదర్స్తో మీరు కూడా మంచి మెమరీస్ చేసుకుంటారని. అండ్ 2, మా మదర్తో నేను మంచి మెమరీస్ చేసుకున్నది యూట్యూబ్లో ఫర్ ఎవర్ ఉండిపోవాలి అని. ఈ 2 reasons కోసం నేను చేశాను. ఓకే, నా తల్లిదండ్రులు తిడతారండి, కానీ వాళ్ళ ప్రేమకు మించిన ప్రేమ ఈ లోకంలో లేదు. మిమ్మల్ని కని పెంచారు, ప్రాణంగా చూసుకున్నారు. లోకంలో ఉన్న ప్రేమ ఏమన్నా తెలియదు, కానీ తల్లిదండ్రుల ప్రేమ వెలకట్టలేంది. దేవుని ప్రేమ ఎలాంటిదో, దేవుని ప్రేమ ఎగ్జాంపుల్ తల్లిదండ్రులు ప్రేమ. ప్రతి ఒక్కరికి ఎవరైతే తల్లులు చూస్తున్నారో హ్యాపీ మదర్స్ డే.
థ్యాంక్ యూ అండి. సీ యూ.